నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 8, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు దిన ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, అసలు గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశంలో శుభ ఫలితాలు అనగా ఈ రోజు ఆదివారం కావడంతో సూర్యదేవుడి యొక్క కృప బలంగా ఉండబోతోంది. ఈ యొక్క ప్రభావము ఆత్మవిశ్వాసము, గౌరవము, అధికార సంబంధిత విషయాలలో, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఈ అధికారిక సంబంధిత విషయాలలో అనుకూలత, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ గుణాలు వెలుగులోకి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఇది సూర్యుడు ఇచ్చే ప్రభావము. ధనస్సు రాశి, ఈ రాశి వారికి ఉత్సాహంగా ఉండబోతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా లాభం వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. ఆధ్యాత్మిక ఆలోచనలు, క్షేత్ర దర్శనము, ఏదైనా ఒక వస్తువుని దానం చేయడం కానీ లేదా ఆర్థిక సంబంధిత ధనము పోగొట్టుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మంచి వార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు పనిచేస్తున్న రంగంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా పెద్దల సహాయ సహకారాలు, ఒక మంచి ఉన్నతమైన పదవికి గాని లేదా ఉన్నతమైన స్థానానికి గాని వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. నిర్ణయాలు మాత్రము ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. స్నేహితుల ద్వారా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ధన లావాదేవీలు కానీ లేదా చెక్కులు ట్రాన్సాక్షన్స్ కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ ఇలాంటివి ఈ రోజు అస్సలు చేయకండి. మాట ఇవ్వడాలు కానీ, ప్రామిస్ చేయడము లేదా చేస్తాను అని అనడము, కోపంలో నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటి అంశాలకు ఈ రోజు కొంచెం దూరంగా ఉండండి. అస్సలు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. భవిష్యత్తు ప్రణాళికలు కనుక ఈ రోజు తీసుకునేటట్టయితే కనుక ఆలోచించి వదిలేయండి తప్ప నిర్ణయాల జోలికైతే ఈ రోజు వెళ్ళకండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, ఆనందము, కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వినబోతున్నారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు గోచరిస్తాయి. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు మీరు ఏదైనా దానం ఇవ్వాలన్నా వెంటనే తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయండి. అది కూడా ధనము కాకుండా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. అయితే ఈ రోజు శుభ సూచన ఏంటంటే సూర్యుడికి నీరు అర్ఘ్యం ఇచ్చి లేదా నీరుని సమర్పించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు కనుక జపం చేసినట్టయితే మీకు అంటే 12 రాశుల వారికి ఏ అంశంలో మీకు ఇబ్బంది కలుగుతోందో ఆ ఇబ్బంది తొలగిపోయి శుభ ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఇది ఈనాటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.